అనుచిత వ్యాఖ్యల కేసులో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసాని విచారణ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పోసాని కోర్టులో ఎప్పుడు హాజరుపరిచే అవకాశం ఉంది? ఈ స్వప్నప్రియ ఈ సిరినటుడు పోసాని కృష్ణమురళిని 2 గంటల నుంచి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. అరగంట నుంచి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా పోసాని కృష్ణమురళిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. గత 2-3 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వానికి అండగా ఆ ప్రత్యర్థులను అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని బహిరంగంగా అసభ్యకరమైన పదజాలంతో మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేయడం, యూట్యూబ్ ఛానల్లో కూడా అతను తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం పైన ఎస్పీ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఒక కీలకమైన సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఎందుకు ఒక రాజకీయ నాయకుల పైన ఇంత అసభ్యమైన పదజాలం ఎందుకు వాడాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఎస్పీ అతను దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఆయన ముందు పెట్టి, సోషల్ మీడియాలో వచ్చిన ఆధారాలు కావచ్చు, యూట్యూబ్ లో అతను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అవన్నీ కూడా పోసాని కృష్ణమురళి ముందు పెట్టి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎస్పీ కంటే ముందుగానే సిఐ వెంకటేశ్వర నాయుడు కూడా అతని నుంచి సుదీర్ఘంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. అది ఒకవైపు సాగుతున్నప్పటికీ గంట సేపటి నుంచి కూడా ఈ వైద్య పరీక్షలు కూడా పోసాని కృష్ణమురళికి పూర్తయ్యాయి. ఆ వైద్య పరీక్షలు పూర్తి చేసినటువంటి డాక్టర్ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. పోసాని కృష్ణమురళికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది, చాలా సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నారు, విచారణకు కూడా సహకరిస్తారు, ఆయనకి ఎలాంటి చిన్న సమస్య కూడా లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా మీడియా ముందుకు చెప్పారు. మేము వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు, విచారణకు సంపూర్ణంగా సహకరించుకోవచ్చు. గతంలో చిన్న గుండెకు సంబంధించినటువంటి ఆయన మందులు వాడుతున్నారు తప్ప ఇప్పటి వరకు అయితే ఈ రోజు మాత్రం ఎలాంటి సమస్యలు లేవు, ఆయన ఆరోగ్యం చాలా నిలకడగానే ఉందని మీడియా ముఖంగానే బహిరంగంగా డాక్టర్ గురు మహేష్ అనేటువంటి డాక్టర్ మీడియా ముందు కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం అతన్ని సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు పోలీసు అధికారులు. జిల్లా ఎస్పీనే స్వయంగా రంగంలోకి దిగి ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులతో పాటు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. అతని నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు, ఆడియో వీడియో కూడా రికార్డ్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళిని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. ఓవైపు ఈ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నటువంటి ఈ ఓబులవారిపల్లి మండలానికి చెందినటువంటి మనీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కృష్ణమురళి పైన పోసాని కృష్ణమురళి పైన బిఎన్ఎస్ యాక్ట్ 196, 353, 111 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యి 111 సెక్షన్ అనేది నాన్ బైలబుల్ సెక్షన్ కిందకు వస్తుందనేది కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రిమాండ్ ఓవైపు తీసుకెళ్తే అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తామని పోసాని తరపు న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో కూడా వైసీపీ నాయకులు ఇక్కడికి వచ్చి హడావిడి చేశారు. కానీ ఎవరిని కూడా పోలీసు అధికారులు లోపలికి అనుమతించేది లేదని చెప్పడంతో వాళ్ళు వెనుదిరిగి వెళ్లినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. లోపలైతే సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నా మరో గంట పాటు పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించిన తర్వాత ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు మేజిస్ట్రేట్ ముందు, రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళిని హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. స్వప్నప్రియ, ధన్యవాదాలు మురళి.